ప్రాణుల పాపపుణ్యాలను పూర్తిగా గ్రహించి సంసిద్ధంగా ఉంటారు. మనిషి ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న పాపపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రహిస్తారు. మన మానవుల కర్మలకు సాక్ష్యాలు చెప్పడంలో, పాపపుణ్యాలను లెక్కించడంలో ఈ దేవతలు, చిత్రగుప్తుడు ఎప్పుడూ విఫలమవ్వరు. చిత్రగుప్తుడు తన దివ్య దృష్టితో ప్రతి జీవుడి యొక్క పాపపుణ్యాల గణన చాలా ఖచ్చితంగా చేస్తాడు. అలా దేహాన్ని విడిచి నరకయాత్రలో భాగంగా ప్రయాణమైన పాపులు నరక ద్వారాలను దాటుకుంటూ, అనేక నగరాలను దాటుకుంటూ ఒకానొక చోట వైతరిణి వద్దకు ప్రవేశిస్తారు. గరుడ పురాణ శ్లోకం. అస్థి బృంద తట మాంసశోణిత కర్ధమ. వైతరిణి నది ఒడ్డున ఎముకలు గుట్టలు గుట్టలుగా పోసినట్లు పరచబడినట్లుగా ఉంటాయి. ఇనుపలోహంతో తయారైన పదునైన ముక్కులు కలిగిన లక్షల కొలది కాకుల సమూహాలు వైతరిణిలోని